హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తమిళ్ అంత్రపన్ను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే మై సింపుల్ ఈవినింగ్ రొటీన్. అంటే ఈవినింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు నేను కిచెన్లో చేసుకునే పనులు ఈరోజు నేను చూపించాలనుకుంటున్నాను. యూజువల్గా అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత గిన్నెలు అయితే నేను వాష్ చేయను, ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. తిన్న వెంటనే ఇంకా పని చేయలేము కదా, అందుకోసం అని చెప్పి వాటిని అలాగే సింక్లో వేసేస్తాను. వాటిని ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషన్స్ ముందు నేను కిచెన్లోకి ఎప్పుడైతే వస్తానో అప్పటి నుంచి ఇంకా పని మొదలవుతుంది నాకు. సో ఆఫ్టర్నూన్ నేను ఏదైతే గిన్నెలు యూజ్ చేశాను అంటే కుకింగ్ నుంచి తిన్నంత వరకు అన్ని గిన్నెలు ఇదిగో ఇప్పుడు కడుగుతున్నాను. ఇవి వాష్ చేసిన వెంటనే ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ మొదలు పెడతాను. గిన్నెలు కడగడం అయితే అయిపోయింది. కిచెన్లో వంట నేను స్టార్ట్ చేయాలంటే ముందు నాకు కిచెన్ స్లాబ్ అనేది చాలా నీట్గా ఉండాలి అండ్ సింక్ కూడా నీట్గా ఉండాలి. అవన్నీ అలా ఎక్కడ ఒకడ పెట్టేసి వంట స్టార్ట్ చేయడం అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. మొత్తం ఏదోలా ఉంటుంది, అసలు అంతా చిందరవందరగా. అందుకోసం అని చెప్పేసి ఇదైతే నేను క్లీన్ చేసుకుంటాను. ఇంకా దోశలు వేద్దాం అనుకుంటున్నాను. అసలు దోశల బ్యాటర్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, కానీ ఈసారి అయిపోయింది, ఇంట్లో అయితే లేదు. అందుకోసం అని చెప్పి 65 రూపీస్ ఇది పెట్టి కొన్నాను. కానీ ఇదైతే అసలు వర్త్ కాదు. మన ఇంట్లో చేసిన దోశల పిండి అయితేనే బాగుంటుంది అండ్ ఇది చాలా కాస్ట్ కదా, మరి ఒక్కసారికి మరి తప్పదు. ఇంకా వెజిటేబుల్స్ కూడా ఏం లేవు కాబట్టి ఈ దోశల బ్యాటర్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే దోశల కోసం అని చెప్పి మీకు తెలిసిందే కదా, అందులో సాల్ట్ ఉండదు, అందుకోసం అని చెప్పి సాల్ట్ వేసి కలిపేస్తున్నాను. ఆయిల్ అయితే నేను అందులో వేస్తున్నాను కదా, ఇది ఎందుకు సపరేట్గా తీసుకుంటున్నానంటే అది పెద్ద హోల్ ఉండడం వలన ఎక్కువ ఆయిల్ పడిపోతుంది. అందుకోసం అని చెప్పి ఇలా గిన్నెలో తీసుకుంటే మనకు కూడా కంఫర్ట్గా ఉంటుంది వేయడానికి. అందరికీ తెలిసిన ప్రాసెసే కదా ఇది. ప్యాన్ పెట్టిన తర్వాత కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్తో కానీ టిష్యూతో కానీ అలా కొంచెం ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా కొన్నిసార్లు అయితే ఫస్ట్ దోశ సరిగ్గా రాదు, సెకండ్ దోశ నుంచి సరిగ్గా వస్తుందని చాలామంది దగ్గర విన్నాను, చూశాను కూడా. కానీ నేను దోశలు వేసాను అంటే ఈ ప్రొసీజర్ మనం కరెక్ట్గా ఫాలో అవ్వాము అంటే ఒక్క దోశ కూడా అసలు వేస్ట్ అవ్వదు. ఫస్ట్ దోశ నుంచే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో ఇంకా దోశలు ఒక్కొక్కటిగా అలా వేసుకుంటూ వస్తున్నాను.
కిచెన్లో మాకు బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్ ఉన్నా సరే అస్సలు వేడి అసలు గాలే రాదు. అందుకోసం అని చెప్పేసి కిచెన్లో పని అయితే మాత్రం ఈవినింగ్ నేను తొందరగానే మొదలుపెట్టి తొందరగానే ఎండ్ చేసేస్తాను. ఎండలో అస్సలు ఎండనే కాదు వేడైతే చాలా వస్తుంది ఇంట్లోకి. దోశలు అయితే ఒక్కటిగా వేసేసాను. టోటల్ 7 దోసెస్ ఇప్పటికి వేసాను అన్నమాట. ఇంకా ఒక్క దోశ 8, ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ అయితే మాత్రం ఎవరికి కడుపు నిండుకున్నా లెగిస్తే మాత్రం నాకు అసలు నచ్చదు. అందుకోసం ఒకటి ఎక్స్ట్రా అయినా పర్వాలేదని చెప్పి వేస్తాను. ఒకవేళ మిగిలితే మాత్రం మనకి ఎలాగో కోడి పిల్లలు ఉన్నాయి కదా, వాటికి చిన్న చిన్న ముక్కలుగా వేస్తాను. అవి కూడా స్టమక్ ఫుల్ తింటాయన్నమాట. ఇంకా కిచెన్లో పని అయితే అయిపోయింది. దోశలు అండ్ పక్కన సైడ్ డిష్ కన్నమాట చేపల పులుసు చేశాను ఆఫ్టర్నూన్. ఆ 2 కాంబినేషన్ ఎలాగో అదిరిపోతుంది కాబట్టి డిన్నర్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అది క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. అంటే డీప్ క్లీనింగ్ ఏం చేయను, పైన అలాగా తుడిచేస్తాను. మార్నింగ్ లేచినప్పటికీ కొంచెం నీట్గా ఉంటే పని చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి. స్నాక్స్ కోసం అయితే స్వీట్ కార్న్ ఉడకబెట్టాను. ఒకటి మిగిలిపోయింది. ఇది ఫ్రిడ్జ్లో పెడితే రేపు వేడి చేసి తినేయవచ్చు. ఇంకా దోశ బ్యాటర్ కూడా కొంచెం మిగిలింది. ఆ 2 ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని పక్కకు తీస్తున్నాను. ఇంకా దోశల బ్యాటర్ అయితే 65 రూపీస్ పెట్టి కొన్నాను కదా, నాకు కొంచెం గిల్ట్లా అనిపించింది. రేపటికి ఇడ్లీలు దోశల కోసం అని చెప్పి ఇది నానబెడుతున్నాను. ఇక్కడైతే మనకి ఇడ్లీ రైస్ దొరుకుతుంది. దీంతో మనం నానబెట్టుకుంటే ఇడ్లీ అయినా చేసుకోవచ్చు, దోశ అయినా చేసుకోవచ్చు. 2 పర్ఫెక్ట్గా వస్తాయి. ఇడ్లీ కోసం సపరేట్గా, దోశ కోసం సపరేట్గా మనం నానబెట్టే అవసరం లేదు. సో అందుకోసం ఇవైతే యాక్చువల్గా కడిగిన వాటర్ గార్డెన్లో వేసేస్తాను, కానీ నైట్ అయిపోయింది కదా, ఇంకా మొక్కల్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఇంకా సింక్లోనే పడేస్తున్నాను. కిచెన్లో వర్క్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. మార్నింగ్ లేచిన వెంటనే ప్రశాంతంగా వర్క్ చేసుకోవచ్చు. ఇలా గిన్నెలు ఇంకా ఏమీ లేవు, మొత్తం అన్నీ కడిగేసాను అన్నమాట. సో ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ నుంచి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఉంటాను. బాయ్, టేక్ కేర్.